ఈ కుంభరాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరించడం వల్ల 60 నుంచి 60% సుఫలితాలకు అవకాశం ఉంది. అలాగే 2026 మే మాసంలో కుంభరాశి వారికి శని భగవానుడు, రాహువు, కేతువు ప్రతికూలంగా సంచరిస్తూ 40 నుంచి 40% ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం ఉంది. ప్రధానంగా 2026 మే మాసానికి గాను ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఈ మే నెల 15 వరకు తృతీయ భావమైనటువంటి మేషరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా మీరు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందగలుగుతారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. రాహు కోసం కనకదుర్గాదేవిని దర్శించండి. కేతువు కోసం గణపతి స్వామిని సందర్శించి నిరంతరం రాహు దోషం నివారణకై దుర్గా పూజను, కేతు నివారణకై గణపతి పూజను నిర్వర్తించుకోవడం వల్ల కూడా కొంతవరకు మీరు ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. ద్వితీయ శని దోషం ఉంది. ఈశ్వరుని ఆరాధన చేయండి. శనివారం రోజు బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. కుంభరాశి వారు తప్పనిసరిగా కొన్ని మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల కూడా 2026 మే మాసంలో మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.